ఎందుకు ప్రతి చిన్నదానికి మనం కురికిపోవాలి? ఎందుకు ప్రతి చిన్న రోగానికి పడిపోవాలి? ఎందుకు ప్రతి చిన్న సమస్యకు కృంగిపోయి పడిపోవాలి? హల్లెలూయా. విశ్వాసం ఏం చేసిందంట? లోకాన్ని చెప్పాలి నోరున్న వాళ్ళు. విశ్వాసం ఏం చేసిందంట? లోకాన్ని జయించింది. విశ్వాసము లోకాన్ని జయించినప్పుడు విశ్వాసి లోకాన్ని జయించలేడా? హల్లెలూయా. ఈ విశ్వాసం ఎవరిలో ఉండాలి? విశ్వాసం ఉన్నవాడు విశ్వాసి. హల్లెలూయా. ఎలీషా జాగ్రత్తగా విశ్వాసంతో ప్రతిదాన్ని కనిపెడతా ఉన్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఈ 8వ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాటల్ని మనం చూస్తాం. ఏంటి? యోర్దాను దాటటానికి. అది సామాన్యంగా ఆయన కొట్టలేదు. అక్కడ అర్థమవుతుందా మీకు? నిర్గమకాండము 14వ అధ్యాయం 16 ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం ఆ మాటలు. నిర్గమకాండము 14:16 ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ సముద్రము వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. ఎవరు చెబుతున్నారండి ఈ మాట? దేవుడు చెబుతూ ఉన్నాడు. అక్కడ పక్కన ఉన్నటువంటి మోషే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కాదు చెప్తుండేది. అక్కడ ఎవరు చెప్తున్నారు? స్వయంగా దేవుడు చెప్తున్నాడు. మోషే, ప్రతిసారి నన్ను విసిగించొద్దు. నువ్వు విశ్వాసి కాదా? నీలో విశ్వాసం లేదా? ఏమంటున్నాడు ఆయన? నీ కర్రని ఎత్తి ఆ సముద్రం వైపు చూపించి దానిని ప్రార్థన పూర్వకంగా 2 పాయలు చేయి. ఆ శక్తి నీలో ఉంది. అప్పుడు సముద్రము మధ్య వాళ్ళు మంచిగా ఆయన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విధమైనటువంటి ఆయన నేలను నీకు ఇస్తాడు. మోషే ప్రార్థన చేశాడు. దైవజనుడైనటువంటి మోషే మీద ఇశ్రాయేలు ప్రజలందరూ అక్కడ ఆధారపడి ఉన్నారు. వీళ్ళు సడుక్కుంటున్నారు, గొడుక్కుంటున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అయ్యో ఇది జరిగింది, అది జరిగింది, అలా అయింది, ఇలా అయింది, దాటగలమా, బతకగలమా, ఉండగలమా? ఎంత కృతజ్ఞత లేని మనుషులు చూడండి ఇశ్రాయేలు ప్రజలు. ఇంత దేవుడు కార్యం చేసినప్పుడు సముద్రాన్ని దాటించలేడా? సముద్రాన్ని దాటించిన వాడు ఆహారాన్ని ఇవ్వలేడా? ఆహారాన్ని ఇచ్చిన వాడు నీ భద్రత కాపాడలేడా? ఎందుకు అవిశ్వాసం? ఇక్కడ ఎలీషా విడవకుండా తన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. దాటారండి మోషేతో పాటు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారా? నిజముగా ఎర్ర సముద్రము దాటగలిగినటువంటి శక్తి, సామర్థ్యం ఎట్లా వచ్చింది తెలుసా? అది కేవలము ప్రార్థన విశ్వాసం ద్వారానే కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పది చూడండి. అది ఎర్ర సముద్రం అంటే ఒక మహాశ్రమ. అది అర్థమవుతుందా? ఎర్ర సముద్రం అంటే మహాశ్రమ. శ్రమను ఇశ్రాయేలు ప్రజలు దాటిపోయారు. దాటించేశాడు దేవుడు, దాటించేశాడు దైవజనుడైనటువంటి మోషే. ఎంత గొప్ప! అది ఒక చరిత్ర, అద్భుతమైనటువంటి చరిత్ర. ఇంకొక మాట చూసుకుందాము. 21-22 ఒకసారి చూసుకుందాం. అదే నిర్గమకాండము 21-22. అక్కడ ఒక మాట, అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. అక్కడ కూడా ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా మంచి ఆశ్చర్యం కలిగినటువంటి మాట. 21-22 వచనాలు. చాపగా చేత తొలగించి చేసేది. సముద్ర మధ్యను ఆరిన నేల మీద మనం నడిచిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 2 విషయాలు మనము బాగా గుర్తు పెట్టుకోవాలండి. శ్రమకు అక్కడ శ్రమకాలంలో వాడు నిలబడ్డారు. నిలబడినటువంటి ఆ వ్యక్తులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దాటలేము ఈ పరిస్థితిని మేము,
మనమందరికీ కూడా ఒక చిన్న రోగము, సమస్య నీ చేత కానిది అని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి మన పరిస్థితి? ఇది అధికారుల చేత ఇంకా కాదు, మనుషుల చేత ఇంకా కాదు. నేనేం చేయాలి ఇప్పుడు? ఆ సమయంలో నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకు ఒక అవసరత ఉంది, ఆ అవసరం తీర్చడానికి ఇక్కడ మనుషుల చేత కాలేదు. నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏం చేస్తావు? కరెక్ట్ అయిన ఆన్సర్లు చెప్పాలి. ఏం చేస్తాం మనం? మొదట కృంగడం ప్రారంభిస్తారు, బలహీనపడడం ప్రారంభిస్తారు, అవిశ్వాసాన్ని చూపిస్తారు, అపనమ్మకాన్ని చూపిస్తారు. ఎవరైనా ప్రార్థన చేయండి అంటే చేస్తారు. అంటే దాంట్లో 1% మొదట ప్రార్థనకి ఏమి ప్రాముఖ్యతనిచ్చేటువంటి వాళ్ళు, 99% నో, ఇవ్వటం కుదరదు. ఆల్రెడీ నిన్ను కృంగదీసేస్తా ఉంది ఈ సమస్య, బాధ, రోగం. ఇది నిన్ను కృంగదీస్తా ఉన్నప్పుడు నువ్వు దేవుని వైపు ఎట్లా చూస్తావా? నోట్లో చెప్పిన సమాధానం అంత ఈజీ కాదు పాటించడం. హల్లెలూయా. ఇక్కడ అలా చేయలేదు మోషే ఏం చెప్తున్నాడు అంటే ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రార్థనకున్న శక్తి నీవు నిజంగా తెలుసుకోగలిగితే నువ్వు మళ్ళీ అవిశ్వాసం వైపు వెళ్ళావు. నిన్నటి రోజున కొంచెం నేను డల్గా ఉన్నప్పుడు నువ్వు అందరికీ చెప్తావు, నువ్వే ధైర్యంగా లేకపోతే ఎట్లా అంది నా భార్య నాతోటి. నిజమే, కొన్ని సమయంలో దైవ సేవకుడైనటువంటి నేనే బలహీనపడినాడు. కానీ నేను అవిశ్వాసం ఉంచానండి. పూర్తిగా నేను పడిపోను. నేను 100% చెప్తాను, నేను కృంగిపోను. ఆ సమయంలో బాధ అనిపిస్తుంది తప్ప దేవునికి చెప్తా, మనుషులకు కాదు. మోషే ఏం చెప్తున్నాడంటే కార్యము చేయగలిగిన సత్తా ఆయనకు ఉంది అని చెప్తున్నాడు. ఎర్ర సముద్రమును దాటించిన వాడు, అరణ్యములు 1000 మందికి భోజనాలు పెట్టినవాడు, 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు, 400 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపించిన వాడు, ఆఫ్టర్ ఇంత కార్యం చేసిన వాడు జస్ట్ నీ బ్రతుకునేందుకు మార్చలేడు. హల్లెలూయా. ఇంత చేసిన వాడు నీ సమస్య ఆవగింజంత కూడా ఉండదు. ఈ ఆవగింజంత సమస్యలను ఆవగింజంత విశ్వాసంతోనే పరిష్కరించారు. హల్లెలూయా. ఆవగింజ విశ్వాసం. నీకు ఏం తెలుసు పాస్టర్, నా బాధ, నా కష్టము, నా దుఃఖము లోకంలో లేనోళ్ళకే నాకు ఉంది. హల్లెలూయా. లోకంలో లేనోళ్ళకే నాకు ఉంది. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి ఆవగింజ విశ్వాసం ఉంది, మరి నీకుందా? హల్లెలూయా. నీ పక్కన వాళ్ళకి ఆవగింజ విశ్వాసం ఉంది, నీకుందా? ఉందా? లేదే. సమస్యను గురించి మాట్లాడేవాడు మొదట విశ్వాసం గురించి మాట్లాడాలి. సమస్యను గురించి మాట్లాడేవాడు మొదట నమ్మకాన్ని గురించి మాట్లాడాలి. ఇక్కడ ఏంటి? పొడి నేలను చూస్తున్నాం. పొడి నేల అర్థం ఏంటి తెలుసా మీకు? ఫలం అని చెప్పచ్చు. యోర్దాను నదిని దాటడానికి ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా అలాగే నడుచుకుంటూ పోతే పరిస్థితి ఏంటి? నదిని సరేలే, ఇక్కడ చెరువు ఉంది, వాగుంది కదా, నీళ్ళు వచ్చినప్పుడు అట్లా నడుచుకుని పోతారా? ఏలియా, ఎలీషా ఇద్దరు కూడా నదిలో నడిచి వెళ్ళటానికి ప్రయత్నం చేశారా? తెలుగు వస్తుందా అందరికి? నదిలో నడుచుకుంటూ వెళ్ళటానికి ప్రయత్నం చేశారా ఇద్దరు వాళ్ళు? బాగా ఆలోచన చేసి చెప్పండి. ఏలియా, ఎలీషా ఇద్దరు ముందు ఉన్న నదిలోనికి నడుచుకుంటూ వెళ్ళాలని ప్రయత్నం చేశారా? లేదు. ఎందుకు చేయలేదు? అక్కడ నీళ్లు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? శ్రమ ఉన్నప్పుడు ముందు ఆ శ్రమ ఏంటో మొదట కనుక్కోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా, ఎలీషాను పక్కన పెడితే ఏలి ఆలోచన ఏంటంటే నీళ్లలో నడవలేము, శ్రమలలో మనం నడవలేము.
శ్రమను ముందు పెట్టుకొని అలాగే కూర్చోలేను. ఆ శ్రమ నా దగ్గర ఉంది. శ్రమను అనుభవించి, బాధను అనుభవించి, దుఃఖం అనుభవించి, అవమానం అనుభవించి నేను ఇక్కడ నిలబడి ఇలాగే నేను ఉండలేను. ఎంతకాలం, ఎన్ని రోజులు, ఎంత సమయం, ఎన్ని గంటలు నేను ఆ నీళ్లను ముందు పెట్టుకొని నేను దాటగలనా దాటలేదా ఇలా ఆలోచన చేయలేదు. వాళ్ళు దాటాలి అని ఆలోచన చేశారు. దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుంది. 8వ వచనం ఒకసారి చదవండి, ఇంకొకసారి. అంతట ఏలియా తన దగ్గర ఉన్నటువంటి ఆ దుప్పటను తీసుకొని మడత పెట్టి ఆ నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు 2 భాగాలుగా విడిపోయింది. విడిపోయిన తరువాత వాడు నడవటానికి కావలసినటువంటి ఒక సజావుగా మంచి దారి దేవుడు ఆ తేమనంతటిని కూడా తీసివేసి ఏం చేశాడు? దారిని అద్భుతంగా చేశాడు. నీకున్న సమస్య, నీకున్నటువంటి బాధ, రోగము ఎలాంటిదైనా కూడా దుప్పటి అనే ప్రార్థన ద్వారా ఒక్కసారి కొట్టావంటే 2 పాయలు కాదని మనం నీ దగ్గరికి రావటానికి కూడా అవకాశం. ఈ దుప్పటి అనే ప్రార్థన నీ దగ్గర లేనంత వరకు నువ్వు నదిని దాటలేవు, సమస్యను దాటలేవు, శ్రమను దాటలేవు. నా జీవితంలో ఇది ఉండాలి. కానీ ఏముంటుందో తెలుసా? అపనమ్మకము, అవిశ్వాసము, మనుషులు. ఇవే మనుషులు ఇచ్చేటువంటి మత్తు ఇంజెక్షన్ తీసుకోవటము, మత్తులోనే బ్రతికిపోవటం. ఈ మత్తు నిన్ను విడిచేంత వరకు కూడా నువ్వు మంచిగా బ్రతకలేవు. ఈ మత్తు ఇంజెక్షన్ ఎవరైతే ఇస్తారో ఆ మత్తు ఇంజెక్షన్ ద్వారా నీ జీవితమే నాశనం అవుతుంది. మరలా ఎలా దేవుని దగ్గరికి చేరుతావు తెలుసా? సమరయుడు గురించి విన్నారా? సమరయుడు ఏమయ్యాడు? కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ పడ్డాడు. ఆ స్థితికి వెళ్ళకూడదు. మనం కొన ఊపిరి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి నువ్వు వచ్చినా ఉంటే, రాకున్నా ఒకటి. ఈరోజు దేవుడు నీతో నాతో శ్రమల గుండా నీ ప్రయాణం ఏదైతే ఉందో అది దుప్పటి అనే ప్రార్థన నీ దగ్గర ఉండాలి. ఆ ప్రార్థన నాకు కుదరదు, నాకు అవ్వదు, ఉండదు, ఇది మన దగ్గర ఉండకూడదు. నాకు అవ్వదు అనేటువంటి వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరు? లోకంలో ఉన్నవాళ్ళు. నాకు అభివృద్ధి కుదురుద్ది అని చెప్పేవాళ్ళు ఎవరు తెలుసా? దేవుని సంబంధం. ప్రతి విషయం ఎందుకు నాకు కుదరదు, ఎందుకు నేను చేయలేను, ఏమి నిజమైన వారసురాలైతే నేను చేయగలను. కష్టము నా ముందు నిలబడినా నేను దానిని జయించగలను. శ్రమ నా ముందు ఎంత పెద్దది నిలబడినా, ఎర్ర సముద్రం ఎరుకో నా ముందు నిలబడినా నేను దానిని దాటగలను. ఎందుకంటే దుప్పటి నా దగ్గర ఉంది. హల్లెలూయా. ఏలియా నేర్పిస్తున్నాడండి పాట. 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ ఎలీషాని చూచి ఏలియా ఒక మాట చెబుతున్నాడు ఎలీషా. అరే, నేను బేతేలు నుండి ప్రయాణము ప్రారంభించిన తరువాత ఎరికో, మరల యోర్దాను ఇది దాటి యువతలకు వచ్చినా కూడా ఈ ఎలీషా నా నుండి ఇతను వెళ్ళట్లేదే. కనీసం వాడికి ఏం కావాలో ఒక మాట నేను అడుగుదాం. వాడిని ఏమడుగుతున్నాడు ఏలియా? అక్కడ చూద్దాం మనం. నేను నీ దగ్గర నుండి వెళ్ళక మునుపే నేను నీకోసం ఏం చేయాలి? అదేదో ఒకసారి నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా విని జవాబు చెప్పు. ఎలీషా అంటూ ఉన్నాడు, దైవ సేవకుడా, నీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాళ్ళు నాకు నీవు వచ్చినట్లు దయచేసి. ఏలియా సమాధానం చాలా అద్భుతమైన క్లారిటీ సమాధానం ఇచ్చాడు ఆయన.